బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరో మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆయన కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ఓఎం లేదా D55. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇందులో ధనుష్ తో పాటు శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ మెగాస్టార్ మమ్ముటి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మమ్ముటిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి దర్శకుడు ఎంత కష్టపడ్డారో తెలుసా? తాజాగా దర్శకుడు చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది, మమ్ముటి పాత్ర ఎలా ఉండబోతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది రాజ్ కుమార్ పెరియస్వామి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మమ్ముటిని ఈ సినిమాలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల గురించి వెల్లడించారు. దర్శకుడు చెప్పిన ప్రకారం ఈ కథను మమ్ముటి గారికి వినిపించడానికి నేను దాదాపు 7 నెలల పాటు ప్రయత్నించాను. కానీ ఆయన వరుసగా షూటింగ్స్, ఇతర కమిట్మెంట్స్ వల్ల అపాయింట్మెంట్ దొరకలేదు. సాధారణంగా ఒక స్టార్ హీరోకి కథ చెప్పడమే కష్టం. అలాంటిది దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నటుల్లో ఒకరైన మమ్ముటికి కథ చెప్పే అవకాశం రావడం అంటే చాలా పెద్ద విషయం. అయితే దర్శకుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. కథపై తనకు ఉన్న నమ్మకంతో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఒక రోజు అనుకోకుండా అవకాశం వచ్చింది. వ్యక్తిగత పని మీద చెన్నైకి వచ్చిన మమ్ముటి గారు దర్శకుడిని సంప్రదించి కథ వినేందుకు సమయం ఇచ్చారట. ఆ రోజు కోసం 7 నెలలుగా ఎదురు చూస్తున్న దర్శకుడికి అది ఎంతో ప్రత్యేకమైన క్షణం. మమ్ముటిని కలిసిన తర్వాత దర్శకుడు కథను వివరించడం ప్రారంభించారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ మమ్ముటి గారి చాలా ఆసక్తిగా విన్నారని తెలుస్తోంది. అయితే ఆయన కేవలం వినడానికే పరిమితం కాలేదు. కథలోని కొన్ని అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారట. పాత్ర నేపథ్యం ఏంటి, ఆ పాత్ర నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది, కథలో ఆ పాత్ర ప్రభావం ఎంత, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అడిగారట. కానీ దర్శకుడు కూడా పూర్తిగా సిద్ధమై వెళ్ళారు. మమ్ముటి అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారట. ఇలా దాదాపు 2 గంటల పాటు నరేషన్ సాగింది. కథ ముగిసిన వెంటనే మమ్ముటి గారికి స్టోరీ ఎంతో నచ్చిందట. అంతేకాదు ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇది దర్శకుడికి జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనగా మారింది. ఇక ఈ సినిమాలో మమ్ముటి గారు పోషిస్తున్న పాత్ర పేరు కార్తికేయన్. దర్శకుడు చెప్పిన వివరాల ప్రకారం ఇది సాధారణ పాత్ర కాదు. மம்முட்டி சாருடைய கதாபாத்திரத்தின் பெயர் கார்த்திகேயன். அண்ட் இது நிறைய ரியல் இன்சிடென்ட்ஸ் பேஸ் பண்ணி పునయపట్ట ఒక ఫిక్షనల్ స్టోరీ. ఇది సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పాత్రను రూపొందించారట. అయితే సినిమా కథ పూర్తిగా కల్పితమే అయినప్పటికీ నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ పాత్రకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. కార్తికేయన్ పాత్రలో మమ్ముటి గారి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మమ్ముటి లాంటి నటుడు ఒక పాత్రను అంగీకరించడం వెనుక ఖచ్చితంగా బలమైన కథ ఉంటుందని అభిమానులు కూడా నమ్ముతున్నారు. అందుకే ఈ పాత్రపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో అత్యంత హైలైట్గా నిలవబోయేది ధనుష్ మరియు మమ్ముటి మధ్య వచ్చే సన్నివేశాలే అని దర్శకుడు తెలిపారు. ఇద్దరు అద్భుతమైన నటులు. ఒకవైపు నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, మరోవైపు భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ నటుల్లో ఒకరైన మమ్ముటి. ఇలాంటి ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ప్రేక్షకులకు అది నిజంగానే ప్రత్యేక అనుభవంగా మారుతుంది. దర్శకుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ధనుష్, మమ్ముటి గారి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని అన్నారు. ఈ ఒక్క కామెంట్తోనే అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతుంది. ఇంకా మరో విషయం ఏంటంటే త్వరలోనే మమ్ముటి గారి కార్తికేయన్ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఆ గ్లింప్స్ విడుదలైన తరువాత ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ధనుష్, మమ్ముటి, శ్రీలీల, సాయి పల్లవి వంటి స్టార్ క్యాస్ట్తో పాటు ఆసక్తికరమైన కథాంశం, ప్రతిభావంతమైన దర్శకుడు కలిసి పనిచేస్తుండటంతో D55 OM సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలో మమ్ముటి గారి కార్తికేయన్ పాత్ర ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు?
ధనుష్ మమ్ముటి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.